సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఏపీ, తెలంగాణలోని కొన్ని ముఖ్యమైన అంగన్వాడీ న్యూస్ అయితే డిస్కస్ చేద్దాం. ప్రతి వీడియో కూడా మన అంగన్వాడీ సమస్యల పట్ల అవగాహనకు, అంగన్వాడీలకు సపోర్ట్గా వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకు వెళ్తే ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణికి ఏపీ అంగన్వాడీ యూనియన్లు అయితే అభినందనలు అయితే తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలు చేస్తామని ప్రకటించినందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణిని కలిసి అభినందించడం జరిగిందని సిఐటియు, ఏఐటిసి, ఐఎఫ్టియు అనుబంధ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నేతలు కారుసాల సుబ్బరావమ్మ, ఎన్సీహెచ్ సుప్రజ, జయలలితమ్మ, విఆర్ జ్యోతి అయితే తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ అమలు, జీవో, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్గా మారుస్తూ జీవో ఇవ్వాలని, అదేవిధంగా పెండింగ్లో ఉన్న 124 సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేయాలని, 2013 సూపర్వైజర్ పోస్టులు కూడా కేసు క్లియర్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా సాధికారత సర్వేలో ప్రభుత్వ ఉద్యోగుల జాబితా నుంచి తొలగించాలని కోరారు. అంగన్వాడీల మిగిలిన సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 10న విజయవాడలో మహాధరణ చేస్తున్నట్లు మంత్రికి తెలిపారు. ఇదిలా ఉంటే ఇక తెలంగాణ నుంచి చూస్తే మినీ అంగన్వాడీల పెండింగ్ జీతాలు చెల్లించాలి, పీఎం శ్రీ పథకాన్ని రద్దు చేయాలి, బేగంపేట మెట్రో నుంచి ప్రజాభవన్ వరకు ర్యాలీ, 3 దఫాలుగా అధికారుల చర్చలు, త్వరలో జీతాలతో పాటు ఇతర సమస్యలు పరిష్కరిస్తామని హామీ. రాష్ట్ర వ్యాప్తంగా మినీ అంగన్వాడీలు అయితే ప్రభుత్వం మీద ఆందోళనకైతే దిగారు. ఇక హైదరాబాద్లోని ప్రజాభవన్కు తరలి వచ్చారు. తర్వాత ర్యాలీగా తరలివచ్చి మెట్రో దాటిన తర్వాత వారిని పోలీసులు మధ్యలో అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో పోలీసులకు అంగన్వాడీలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రజావానికి వెళ్ళనీయకపోతే రోడ్డుపైన బైఠాయిస్తామని తెగేసి చెప్పడంతో పోలీసులు అనుమతించారు. ఐసీడీఎస్ నిర్వీర్యం చేసే పీఎం శ్రీ పథకాన్ని రద్దు చేయాలని, మొబైల్ సెంటర్లను ఎత్తివేయాలని, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన జాతీయ విద్యా విధానం చట్టాన్ని ప్రభుత్వం అమలు చేయొద్దని డిమాండ్ చేశారు. ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం టీచర్లు, హెల్పర్లను రెగ్యులర్ చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందుపరిచిన 18,000 వేతనం పెంచడంతో పాటు పీఎఫ్ సౌకర్యం కల్పించాలని ప్లకార్డులు, జెండాలు పట్టుకొని నినాదాలు చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రజావాణి నోడల్ అధికారి దివ్య దేవరాజన్కు అందజేశారు. ఇన్ఛార్జి చిన్నారెడ్డితో పాటు పలువురు అధికారులు 3 దఫాలుగా అంగన్వాడీలతో ప్రజాభవన్లో చర్చలు జరిపారు. అనంతరం అధికారులు వారికి నిర్దిష్టమైన హామీలు ఇచ్చారు. మినీ అంగన్వాడీ టీచర్లకు 10 నెలల పెండింగ్ వేతనాలు చెల్లిస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత వెంటనే జీవో జారీ చేస్తామని, హెల్పర్లను నియమించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఖాళీ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ జారీ చేస్తామని హామీ ఇచ్చారు. మహిళా దినోత్సవం సందర్భంగా దాదాపు 14,000 పైగా అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఇక పదవి విరమణ పొందిన వారికి షరతులు లేకుండా ఆసరా పెన్షన్ వచ్చే విధంగా ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తామని, ఉద్యోగంలో కొనసాగుతున్న వారికి ఆసరా పెన్షన్ ఇవ్వడం కోసం ఉన్న అవకాశాలను పరిశీలిస్తుందని హామీ ఇచ్చారు. ఇతర డిమాండ్లను ప్రభుత్వంతో చర్చించి పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులైతే పాల్గొన్నారు. ఇక టీచర్లు, నేతల అరెస్టులు ఆక్షేపణీయం. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అసోసియేషన్ అంటే ఇక మేడిపల్లి నుంచి న్యూస్ అయితే వచ్చింది. ఇక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజు, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నండూరి కర్ణకుమార్ అయితే ఈ అరెస్టులను అయితే తీవ్రంగా ఖండించారు. అంగన్వాడీ టీచర్లను వారి ఇళ్లలో నుంచి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించడం ఆక్షేపణీయమన్నారు. ఇక పోలీస్ వాహనాల్లోకి బలవంతంగా ఎక్కించి టీచర్లను భయభ్రాంతులకు గురి చేసేలా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఇక అదేవిధంగా అంగన్వాడీల ముందస్తు అరెస్టు హేయమైన చర్య. సిఐటియు పెన్పాడ్ నుంచి అయితే ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అర్హత కలిగిన వారిని సూపర్వైజర్గా గుర్తించాలని, వేసవి సెలవులు ఇస్తూ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ జానీ బేగం, ఊర్మిళ, వెంకటమ్మ, తర్వాత విజయ, సుజాత తదితరులు అయితే పాల్గొనడం జరిగింది. ఇక మినీ అంగన్వాడీల పెండింగ్ జీతాలు చెల్లించాలి అంటూ 3 దఫాలుగా అధికారులతో చర్చలు, త్వరలో జీతాలతో పాటు ఇతర సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తాం, ప్రజావాణి ఇన్ఛార్జి జి చిన్నారెడ్డి అంటూ కూడా ఇక్కడ న్యూస్ చూస్తున్నాం. త్వరలోనే అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యలు పరిష్కరిస్తామని ప్రజావాణి ఇన్ఛార్జి చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ అయితే హామీ ఇచ్చారు. ఇక అంగన్వాడీలు భారీగా తరలివచ్చి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. పెండింగ్ సమస్యలపై సర్కారు సానుకూలంగా ఉందని వారికి అధికారులు అయితే తెలిపారు. అదేవిధంగా ఇక్కడ చూస్తే అంగన్వాడీల అర్ధాకలి 10 నెలలుగా అందుతున్నది సగం జీతమే, పెంచిన వేతనము చెల్లించని ప్రభుత్వం, రిటైర్మెంట్ బెనిఫిట్స్కు అతిగతి లేదు, మినీ అంగన్వాడీ టీచర్ల ఆందోళన బాట, ప్రజాభవన్లో ధర్నా, పోలీసుల అడ్డగింత, ఆందోళనకు రాకుండా ఎక్కడికక్కడ మండలాల్లోనే అరెస్టు అంటూ బగ్గుమన్న అంగన్వాడీలు, ఇక లోనికి వెళ్లకుండా అడ్డగింత, రాత్రికి రాత్రే ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు అంటూ మనం న్యూస్ అయితే చూస్తున్నాం.
మరి అనేక పోరాటాల నేపథ్యంలో కాంగ్రెస్ సర్కారు రాష్ట్రంలోని 4,000 మంది మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ అంగన్వాడీలుగా గుర్తిస్తూ జనవరి 1న ఉత్తర్వులు జారీ చేసిందని, కానీ ఇప్పటికీ మినీ అంగన్వాడీలకు ఇచ్చే జీతాలనే సగం జీతాలనే చెల్లిస్తున్నారని, 9 నెలలుగా జీతాలు లేవని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం మీద అయితే ధ్వజమెత్తారు. సరే ఏది ఏమైనా ఈసారి బడ్జెట్లో అంగన్వాడీ టీచర్లకు సంబంధించి కనీస వేతనం అమలు చేయడం కానీ, ఖాళీ పోస్టులు భర్తీ చేయడం కానీ, ఆయలకు ప్రమోషన్లు కానీ, అంగన్వాడీ టీచర్లకు సూపర్వైజర్గా ప్రమోషన్ కానీ, పెన్షన్, గ్రాట్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర అన్నిటి మీద మరి నిధులు కేటాయించాలని చెప్పేసి కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.